రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, సర్వోన్నతుడా, కృపామయుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ సమయము ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు, సజీవ సంఖ్యల్లో ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిలో నిలుపుకున్నందుకు మీకే కృతజ్ఞతలు నాయనా. అవునయ్యా, ఈ రోజున మా పనుల్లో మమ్మల్ని ఆశీర్వదించారు, మా ప్రయాణాల్లో మాకు తోడై ఉండినారు, ఏ ప్రమాదము ఏ అపాయము కలగకుండా కాపాడారు నాయన. స్తోత్రాలు. ఈరోజు కావలసిన ప్రతి అవసరతను కూడా నాయన ఆయా సమయాల్లో మాకు దయచేసినందుకు, ఆయా మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు, ఆనందపరిచినందుకు, ఆయా ఈ రాత్రి సమయంలో మరొకసారి కుటుంబముతో కలిసి మీ సన్నిధిన ప్రార్థించుకునే ఈ యొక్క గొప్ప అవకాశము దయచేసినందుకు మీకే వేలాది వేల స్తుతి స్తోత్రాలు, కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 114వ కీర్తన 8వ చరణము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటగాను చేయువాడు అని వాక్యం ద్వారా భక్తుడు తెలియజేస్తున్న రీతిగా, అవును తండ్రి, ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ దానిని మార్చివేయగల, దానిని త్రిప్పివేయగల దేవుడవు. ఏ పరిస్థితినైనా తండ్రి మాకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడవు. అందును బట్టి స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ శ్రమ మాకున్నది, ఈ దుఃఖం మాకున్నది, ఈ కుటుంబ సమస్య మాకున్నది, ఈ బాధ మాకున్నది, మా నుంచి తొలగిపోదు అనే ఆలోచనతో ఉన్నారో, మీ ద్వారా సాధ్యము కానిది అంటూ కూడా ఏదీ లేదని బిడ్డలకు తెలియజేయండి తండ్రి. ఏ విధంగా అయితే తండ్రి రాతి బండలో నుంచి నీటిని రప్పించారో తండ్రి, ఆ విధంగా ప్రతి బిడ్డల జీవితంలో తండ్రి కఠినమైన పరిస్థితుల్లో నుంచి అద్భుతాలను రప్పించమని, ఆశ్చర్య కార్యాలు జరిగించమని, బిడ్డలందరికీ మీరు తోడై ఉండమని, మీ కనికరాన్ని కుమ్మరించమని అయా ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారందరిని బట్టి అడుగుతున్నాం. పేరు పేరున కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారందరికీ మీరు తోడై ఉండి కాచి కాపాడి వారి ప్రతి విషయంలో ప్రతి కార్యంలో మీ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. ఐసీయూలలో, హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో నాయన బెడ్ పైనుంచి లేవలేనటువంటి స్థితుల్లో ఎన్నో ట్యాబ్లెట్స్ మందులు వాడుతున్నప్పటికీ ఆ వ్యాధి నుంచి విడుదల కానటువంటి స్థితుల్లో ఉన్నారు నాయన. బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంను బిడ్డలకు దయచేయండి. ప్రతి విధమైన భయంకరమైన వ్యాధి రోగం నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థతనిచ్చి, సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి, సంపూర్ణ ఆయుష్ను దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. అయా, అదేవిధంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శోధన నుంచి కూడా విడుదల దయచేయండి. ఏ అంధకార దురాత్మ శక్తుల చేత వారు ఈ రాత్రికాల సమయంలో పీడించబడుతున్నారో అవన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో వాటన్నిటిని కూడా లయపరచండి నాయన. ఆయా కుటుంబంలో ఏలుబడి చేస్తున్న చీకటి శక్తులన్నిటిని కూడా లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శాంతి సమాధానాలతో వారి కుటుంబాన్ని నింపండి. సుఖ సంతోషాలతో వారు వర్ధిల్లుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి. కోర్టు కేసుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి నాయన. అదేవిధంగా ప్రభు, ఆర్థికపరమైన ప్రతి కష్టం నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. ఆర్థికంగా బలపరచండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారు కోరుకున్న తగిన జాబ్ను వారికి దయచేయండి నాయన. గర్భఫలం లేక ఎంతోమంది కన్నీరు గారుస్తుండగా వారి గర్భంలో ఉన్న లోపమును సవరించి బిడ్డలకు సంతానము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే వివిధ దేశాల్లో ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. క్షేమాన్ని, కాపుదలను దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. అయ్యా, లోన్స్ కొరకు, ఫెన్షన్స్ కొరకు, వీసా, పాస్పోర్ట్స్ కొరకు అప్లై చేసుకున్న వారికి వాటన్నిటిని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల కోసం ప్రార్థిస్తున్న వారిని బట్టి కూడా అడుగుతున్నాము. వారి జీవితంలో సాటి అయిన సహాయమును మీరే దయచేయమని, ఆత్మీయంగా ఎదుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీ క్షేమము, మీ కాపుదల, మీ సన్నిధిని తోడుగా ఉంచమని
సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి మమ్మల్ని రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మా గృహాల చుట్టూ అగ్ని కంచె దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవి కూడా బాధించకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరచమని తండ్రి, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఎటువంటి హాని కలిగించే, అపాయాలు కలిగించే పరిస్థితులు ఈ రాత్రిని మమ్మల్ని ముట్టకుండా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేము ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు సజీవులుగా మమ్మల్ని నిలుపుకొమ్మని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.